ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు. మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుంటే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నా, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం అవుతుంది. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 7 కొండలు కాదు 2 కొండలకి తగ్గిస్తానని, అట్లాగే అన్యమత ప్రచారాలని అనుమతిస్తాను, అన్యమత ప్రచారాలు చేస్తున్నందుకు గాను ముస్లింలు, క్రైస్తవులను అరెస్ట్ చేయకుండా కాపాడతానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్.